ప్రకృతితో ఆదివాసులకు విడదీయరాని బంధం ఉంది. భాష, వేషధారణ, పూజ, పండుగలు ప్రతి అంశంలోనూ వారి జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. పుష్యమాసం వచ్చిందంటే చాలు ఏడాది పొడవునా ప్రకృతి దేవతలను ఆరాధిస్తుంటారు. పుష్యమాసంలో ఆదివాసీ గూడాల్లో పండుగ వాతావరణం మొదలవుతోంది. ఈ నెల రోజుల పాటు దీపం రూపంలో దర్శనమిచ్చే జంగుబాయి అమ్మవారిని దర్శించుకోవడం ఆదివాసులకు ఆనవాయితీగా వస్తోంది. ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి జాతరపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఆదివాసుల ఆరాధ్య దైవం, కోట్లాది మంది గిరిజనుల నమ్మకం జంగుబాయి జాతర. తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతరలలో ఇది ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక లోతైన లోయలో ఉన్న గుహలో జంగుబాయి కొలువై ఉంటుంది. జంగుబాయి జాతర కేవలం ఒక గిరిజన పండుగ మాత్రమే కాదు, అది ఆదివాసుల ఆత్మ గౌరవానికి, వారి అంచెలంచెలమైన విశ్వాసానికి, ప్రకృతితో వారికి ఉన్న బంధానికి ప్రతీక. ఈ జాతర ఎటువంటి ఆధునిక కట్టడాలు లేని సహజ సిద్ధమైన గుహలో జరుగుతుంది. దట్టమైన అడవి, లోతైన లోయలు, జలపాతాల మధ్య సాగే ఈ యాత్ర భక్తులకు భక్తితో పాటు ప్రకృతిపై మమకారాన్ని కలిగిస్తుంది. విగ్రహ ఆరాధన కంటే శక్తి స్వరూపంగా భావించే శిలనే ఇక్కడ పూజిస్తారు. ఈ జాతర ఆదివాసీ తెగల మధ్య ఐక్యతను చాటుతోంది. ముఖ్యంగా రాజగొండులు, ప్రధానులు తమ కులదైవంగా కొలిచే జంగుబాయి చెంతకు చేరినప్పుడు అందరూ ఒకే కుటుంబంగా భావిస్తారు. వివిధ రాష్ట్రాల తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ గిరిజనులు ఇక్కడ కలుసుకుని తమ సంస్కృతి, సంప్రదాయాలను పంచుకుంటారు. జంగుబాయిని ఆదిశక్తిగా, కన్యకా దేవతగా భక్తులు నమ్ముతారు. గిరిజన పురాణాల ప్రకారం ఆమె గిరిజన తెగలకు ఆపదల నుండి రక్షించి వారికి జీవన విధానాన్ని మార్చిన తల్లి. 8 గోత్రాల వారు ఆమెను తమ మూల పురుషురాలిగా పూజిస్తారు. జంగుబాయి జాతరలో భక్తులు నియమాలు పాటిస్తారు. సాధారణంగా గిరిజన జాతరల్లో జంతు బలులు ఉంటాయి, కానీ జంగుబాయి జాతరలో జంతు బలులు ఉండవు. కేవలం జొన్న రొట్టెలు, పప్పు, బెల్లం వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే నైవేద్యంగా పెడతారు. జాతరకు వెళ్లేవారు కొత్త వంట పాత్రలు, కొత్త బట్టలు తీసుకెళ్తారు. భక్తులు అడవి దారిలో ముళ్ళు, రాళ్లు ఉన్నప్పటికీ అమ్మవారిపై భక్తితో పాదరక్షలు లేకుండా నడుస్తారు. बस